యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. నాకు బొట్టు పెట్టి నా కాళ్ల మీద పడి నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి. ఏరా ఫ్రెండ్, ఏమంటాం? అంతేగా, అదే కదా కరెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్. ఇలాంటి మ్యాటర్ గురించి మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఏంటి దుర్గా, ఎందుకలా షాక్ అయిపోతున్నా? నేనేమి ఇంకొకరికి హారతి ఇమ్మనటం లేదు, నీ మూడికే కదా. నాకే ఇమ్మంటున్నాను. వెళ్ళు, వెళ్ళి తీసుకొచ్చి నాకు హారతి ఇవ్వు. రే ఫ్రెండు, నీ మాటంటే దుర్గకు అసలు లెక్కే లేదు, కనీసం భయం కూడా లేదు. చూడు, కదలకుండా ఎలా నిలబడుందో. రేయ్, నోరు ముయ్యరా. మీకు దుర్గని ఎదిరించడం చేతగాక ఇలాంటి నీ చుట్టూ సాయం తీసుకుంటారా? సిగ్గులేదరా మీకు? ఏ ముసలోడా, నోరు మూసుకొని కూర్చో. మా టార్గెట్ దుర్గా. అది నాశనం అవ్వడం మేం చూడాలి, అది బాధపడ్డం మేం చూడాలి. ఫైనల్ గా మాకు ఈ ఆస్తులు, ఈ బిజినెస్ లు కావాలి. దానికోసం నా ఫ్రెండ్ మాకు హెల్ప్ చేస్తున్నాడు. దుర్గా, ఏంటి మీ వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు? వద్దని చెప్పు దుర్గా. నేనేదైనా చెప్తే నువ్వు సెకండ్ కూడా లేట్ చేయకుండా చేసేయాలి, లేకపోతే నాకు చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఆవేశంతో నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఆ నరం కోసేయండ్రా అని చెప్పానంటే జానకి ఒంట్లోంచి 2 లీటర్ల బ్లడ్ తీసేసుకుంటారేమో వాళ్ళు. ఏయ్, వద్దు, అమ్మనేం చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దని అంటే సరిపోదు, నేను చెప్పింది చెయ్యాలి. లేదు అంటే అక్కడుంది నా మనుషులు. నేనింత చెప్తే వాళ్ళంతా చేస్తారు. రాజశేఖర్, 2 లీటర్ల రక్తం అంటే మనిషి ఒంట్లో ఉండే సగం బ్లడ్ కదా? ఆల్మోస్ట్ అంతే కదా. అంత బ్లడ్ తీసేస్తే ఆ మనిషి చచ్చిన శవంలా మారిపోదు? మరి దుర్గలా జరగాలని కోరుకుంటుందేమో. రాజశేఖర్, మనిషిగా పుట్టి కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా బతుకుతున్నావు? మరి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు. చూడు దుర్గా, నాకు మాత్రం నీతో కాపురం చేయాలని ఉంటుందా? నాకు నిన్ను చిత్రహింసలు పెట్టి చంపాలనే ఉందంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఎదురు తిరుగుతూనే ఉంటావు. అయినా నేనెంత మంచోడ్నో చూడు, నీ చేత్తో హారతివ్వడం లాంటి సింపుల్ పనులే చేయిస్తున్నాను. వెళ్ళు, హారతిచ్చివ్వు. వెళ్ళు. దుర్గా, నా కోపం వచ్చిందంటే నేను ఫోన్ చేస్తాను. అయితే వెళ్ళు. అదే, ఎప్పుడు చూడండిరా, నేను చెప్పినట్టు చేస్తుంది.
ఏంటి దుర్గా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ దేవుడికి హారతివ్వు. నీలాంటి నీచుడు నా భర్త అంటే ఆ పంచభూతాలే ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకుంటాయమ్మా? నీలాంటి దేవతకి ఇలాంటి దుర్మార్గుడు భర్త అవడమ్మా? రేయ్ ముస్సలి భజంత్రి, నువ్వు కాస్త మూస్తావా? దుర్గా, నాకిలాంటి పిచ్చి పట్టింపులేం లేవు. రేయ్ సత్తిగా, అగ్గిపెట్టి తేరా, వెళ్ళి తీసుకురారా, లేదంటే అదే అగ్గిపెట్టితో నిన్ను తగలబెట్టేస్తాను. వెళ్ళు. ఏయ్, త్వరగా రా. ఇప్పుడివ్వు హారతి. నాకు నువ్వు హారతి తిప్పడమే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు హారతిస్తే నన్ను మొగుడిగా ఒప్పుకున్నట్టే కదా. తిప్పు హారతి. పెద్దమ్మా, ఆహాహాహాహా. ఏం సీన్రా నా మొగుడా. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి తిన్నగా పెళ్ళాం దగ్గరికి రాకుండా ఎప్పుడో వదిలేసిన పెళ్ళాం దగ్గరికి వచ్చావా? సువర్ణ, మాట్లాడుకో. నువ్వే తన మొగుడివని లీగల్ గా ఓకే అనిపించుకున్నాక అది ఒక్కరోజు కూడా నీతో కాపురం చేసింది లేదు. నువ్వు దీన్ని పెళ్ళాంగా చూసింది లేదు. అయినా తిన్నగా దీని దగ్గరికి వచ్చావంటే నీకు నా మీద కంటే దీని మీద ప్రేమ ఎక్కువన్నమాట.